హాయ్ స్టూడెంట్స్. సో 1 మినిట్లో టర్మినేటింగా నాన్ టర్మినేటింగా డెసిమల్ అని చెప్పచ్చు ఒక చిన్న ట్రిక్తో. ఓకే, సో పక్కా ఇది 4 మార్క్స్ క్వశ్చన్. సో బోర్డ్లో వచ్చేసి డైరెక్ట్గా మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్ చేయమని అడగరు అనమాట. సో ఇన్స్టెడ్ ఏం అడుగుతారంటే వితౌట్ యాక్చువల్ డివిజన్ ఫైండ్ అవుట్ ఇఫ్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్. అంటే యాక్చువల్గా డివిజన్ చేయకుండా మనకి టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అని ఇట్టే చెప్పేయాలి. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఏ క్వశ్చన్ 3/8 ఇది బోర్డులో అడిగిన క్వశ్చనే. ఓకే, సో ఫస్ట్ ఇలా ఇస్తే ఇది వచ్చేసి యాక్చువల్ డివిజన్ చేయకుండా అంటే 8/3 చేయకుండా 3/8 చేయకుండా మనకి డైరెక్ట్గా ఎలా చెప్పాలి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ డినామినేటర్ని చూడండి, అంటే కింద ఉన్న డినామినేటర్ని చూస్తే మనకి 8 ఉంది. ఓకే, సో ఈ 8ని ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్. ఓకే, సో 2 క్యూబ్ అంటే ఏంటి? 3/2n. ఓకే, సో 2n ఉంది కాబట్టి దీన్ని టర్మినేటింగ్ అని చెప్పేయచ్చు. ఓకే, దిస్ ఇస్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. అంటే 3/8 చేస్తే మనకి ఖచ్చితంగా టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ మాత్రమే వస్తుంది. ఓకే, సో ఎందుకు? 2n ఉన్నందుకు. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 3/125. ఓకే, అగైన్ డినామినేటర్ని చూడండి, 3/5^3. ఓకే, 5 × 5 × 5 is 125 కదా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 3/5n. సో m పెట్టుకోండి. ఓకే, 5m. సో 5m వచ్చింది కాబట్టి డినామినేటర్లో, ఓన్లీ డినామినేటర్. ఓకే, సో డినామినేటర్లో వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో టర్మినేటింగ్, అంటే టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఓకే, సో 3/125 చేస్తే మనకి ఖచ్చితంగా టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 2n కానీ అంటే డినామినేటర్లో 2n కానీ 5m కానీ వస్తే టర్మినేటింగ్, రెండు వచ్చినా టర్మినేటింగే. ఓకే, సో అది ఆ ఎగ్జాంపుల్ కూడా చూసేద్దాము. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 80ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకుందాము. 2 టేబుల్లో పోతుంది. 40, 22, 10 అగైన్ 2 టేబుల్లో, 5 1s are 5. ఓకే, సో 18 ఎలా రాసుకోవచ్చు? 2^4 × 5. సో దట్ ఈస్ నథింగ్ బట్ 7 బై డినామినేటర్ ఎలా ఉంది మనకి? 2n అండ్ 5m. సో రెండు వచ్చాయి, రెండు వచ్చినా టర్మినేటింగే. సో ఇది ఖచ్చితంగా టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. అంటే 7/80 చేసినప్పుడు మనకి ఆ కోషంట్ ఎలా వస్తుంది? టర్మినేటింగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, 2n వచ్చినా లేకపోతే 5m వచ్చినా లేకపోతే రెండు కలిపి వచ్చినా ఓకే ఇది టర్మినేటింగ్ అనమాట. ఓకే, సో ఇంకా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. సో D 7/75. ఇప్పుడు ఇది చూడండి, 75కి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకోండి. 3 2s are 6, 1 బ్యాలెన్స్, 3 5s are 15, 5 టేబుల్, 5 5s are 25, 5 1s are 5. ఇప్పుడు ఇది చూడండి, డినామినేటర్ని ఎలా రాసుకోవచ్చు మనం? 3 × 5². ఓకే, సో ఇప్పుడు 3 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. ఓకే, నాన్ టర్మినేటింగ్ అంటే 5² వచ్చింది కదా, అంటే 5m ఉంది కానీ 2 కాకుండా 3 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. ఓకే, సో ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 36/50. ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తారు అందరూ పిల్లలు. సో అదేంటంటే ఫస్ట్ డినామినేటర్ని చూసేస్తారనమాట. సో 50 ఉంది, 50కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేస్తారు. ఓకే, సో అలా కాదు, ఇది ఫస్ట్ క్యాన్సిల్ అవుతుందా లేదా చూడాలి. ఓకే, క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇది 18/25. ఓకే, సో 2 టేబుల్లో 18 టైమ్స్ 25 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మనం డినామినేటర్ని చూడాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 18/5². 5² అంటే 18/5m. సో ఇది టర్మినేటింగ్. సో 1 మినిట్ కంటే ముందే చెప్పేస్తున్నాం ఆన్సర్ మనం. సో ఖచ్చితంగా ఇది పక్కా ఇంపార్టెంట్ 2 మార్క్స్, ప్రతి ఇయర్ రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇది మీకు తెలియాలన్నమాట. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.